భారతదేశ విదేశీ అంగీకారాలు, జాతీయ భద్రతా వ్యూహాలు ఎప్పుడూ అంతర్గత రాజకీయాలకు అతీతంగా ఉంటాయని ఒకప్పుడు భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ముఖ్యంగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, రికార్డు స్థాయి వాణిజ్య లోటు నేపథ్యంలో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక దౌత్యంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, ఆర్థిక రంగంలో చైనాపై పెరుగుతున్న ఆధారపడ్డం, ఇటీవల రక్షణ వర్గాల నుండి లీక్ అయినట్లు చెబుతున్న ఆపరేషన్ సింధూర్ పరిణామాలు దేశీయ రాజకీయాల్లో విపరీతమైన వేడిని పుట్టిస్తున్నాయి. జాతీయ భద్రత, ఆర్థిక సార్వభౌమాధికారం, సైనిక ఆధునీకరణ అనే 3 ప్రధాన కోణాల నుండి ఈ సున్నితమైన అంశాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య జరిగే పరస్పర విమర్శల రొంపి కాదు. భవిష్యత్తులో భారతదేశ భౌగోళిక అఖండత్వాన్ని నిర్దేశించే ఒక వ్యూహాత్మక చదరంగం. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, మోదీ ప్రభుత్వం చైనా విధానాన్ని కడిగిపారేయడాన్ని ఎంచుకున్న సరికొత్త అస్త్రం ఈ 4C విధానం. దీన్ని వారు కంటిన్యూయింగ్ క్యాలిబ్రేటెడ్ క్యాపిట్యులేషన్ టు చైనా, అంటే చైనాకు నిరంతరం ప్రణాళికాబద్ధంగా లొంగిపోవడంగా చెప్తున్నారు. 2020 గాల్వాన్ లోయ ఉద్రిక్తతల తర్వాత కూడా సరిహద్దుల్లో యథాతథ స్థితి పునరుద్ధరించబడలేదని, డెప్సాంగ్ అలాగే డెమ్చోక్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం గతంలో చేసిన కొన్ని సాంప్రదాయ పెట్రోలింగ్ పాయింట్లకు వెళ్లకుండా చైనా అడ్డుకుంటోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం దేశ ప్రజలకు సరిహద్దుల దగ్గర అంతా సజావుగానే ఉందనే భ్రమను కల్పిస్తూ నెమ్మదిగా చైనా డిమాండ్లకు తలొగ్గుతోందని కాంగ్రెస్ ఆరోపణ. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వెంబడి చైనా కొత్త గ్రామాలు నిర్మిస్తున్నా, మౌలిక సదుపాయాలు పెంచుకుంటున్నా భారత ప్రభుత్వం దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతోందనేది వారి ప్రధాన విమర్శ. ఈ రాజకీయ దాడికి ప్రతిపక్షాలు ఎంచుకున్న బలమైన పునాది ఆర్థిక రికార్డులు కాగా, వ్యూహాత్మక సరిహద్దు సవాళ్లు ఒకవైపుంటే చైనాతో భారత్ జరుపుతున్న వాణిజ్యం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రాజకీయంగా మోదీ ప్రభుత్వానికి అత్యంత ఇబ్బందికరంగా మారిన అంశం చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటు. నివేదికల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో దాదాపు $115 బిలియన్ చేరుకుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదాలు ఒకవైపు హోరెత్తుతుంటే చైనా వస్తువులపై భారత్ ఎందుకు ఆధారపడ్డం తగ్గలేదు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణాలను బలిగొంటున్న దేశానికి భారత్ బిలియన్ల కొద్దీ డాలర్లను లాభంగా అప్పగిస్తోందని, ఇది దేశీయ ఉత్పాదక రంగాన్ని దెబ్బతీస్తోందని ప్రతిపక్షాలంటున్నాయి. చైనా యాప్లను నిషేధించడం కేవలం కంటితుడుపు చర్యనని, అసలైన భారీ పరిశ్రమల్లో చైనా చొరబాటును ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని వారు విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై రక్షణ, ఆర్థిక నిపుణులు భిన్నమైన విశ్లేషణ ఇస్తున్నారు. చైనా నుండి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ఎక్కువ భాగం కేవలం విలాసవంతమైన వస్తువులు కావు. అవి మధ్యంతర, అలాగే ముడి సరుకులు. భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరొందింది. కానీ జీవరక్షక మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్లో దాదాపు 70% చైనా నుండే వస్తాయి. చైనాతో వాణిజ్యాన్ని రాత్రికి రాత్రే తెంచేసుకుంటే భారత ఫార్మా రంగం కుప్పకూలుతుంది. అలాగే భారత్ నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అవసరమైన సోలార్ ప్యానెల్, సిలికాన్ వేఫర్స్ అత్యంత చౌకగా చైనాలోనే తయారవుతాయి. అందువల్ల ప్రభుత్వం చైనాతో వాణిజ్యాన్ని పూర్తిగా ఆపకుండా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకాల ద్వారా దేశీయంగా ప్రత్యామ్నాయాలను నిర్మించడానికి సమయం తీసుకుంటోంది. కానీ ఈ ఆర్థిక సున్నితత్వాన్ని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా తమకు అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వ జాతీయవాద నినాదాలపై దాడి చేస్తున్నాయి. ఇటీవల దేశీయ రక్షణ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన మరో కీలక అంశం ఆపరేషన్ సింధూర్. ఆర్మీ ఉన్నతాధికారులు, నిఘా వర్గాల నుండి వ్యూహాత్మక విశ్లేషణల ద్వారా బయటకొచ్చినటువంటి సమాచారం ప్రకారం భారత్ తన సరిహద్దుల్ని, అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన కొన్ని రహస్య వ్యూహాత్మక ప్లాన్లను దెబ్బతీయడానికి చైనా, పాకిస్తాన్ కలిసి పనిచేశాయంట. పాకిస్తాన్ సైన్యం, అక్కడి ఉగ్రవాద మూకలు భారతదేశానికి వ్యతిరేకంగా జరిపే వ్యూహాత్మక సైనిక చర్యల వెనుక చైనా కేవలం ఒక మద్దతుదారుగా మాత్రమే లేదు, అది ఒక మాస్టర్ మైండ్ లాగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్య కదలికల్ని శాటిలైట్ల ద్వారా, సరిహద్దుల్లోని అధునాతన రాడార్ వ్యవస్థల ద్వారా చైనా నిరంతరం పర్యవేక్షించి ఆ సమాచారాన్ని రియల్ టైం డేటా రూపంలో పాకిస్తాన్ సైన్యానికిచ్చింది.
భారత్ పశ్చిమ సరిహద్దు, పాకిస్తాన్ వెంబడి చర్యలు తీసుకుంటున్న సమయంలో తూర్పు, ఉత్తర సరిహద్దుల LAC వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన సైనిక మోహరింపును పెంచి భారత్ని ఒత్తిడిలోకి నెట్టాలని ప్రయత్నించింది. ఈ నివేదికలు బయటికి రావడం దేశీయంగా పెద్ద సంచలనమైంది. భారత రక్షణ వ్యవస్థ కేవలం పాకిస్తాన్కు మాత్రమే కాకుండా దాని వెనక ఉన్న అంతర్జాతీయ సూపర్ పవర్ చైనాను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందనే కఠిన వాస్తవాన్ని ఆపరేషన్ సింధూర్ బయటపెట్టింది. ఈ పరిణామాలు భారత అంతర్గత రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చూస్తే ఇరుపక్షాలు తమ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నది తెలుస్తోంది. ప్రతిపక్షాలు గాల్వాన్ తర్వాత చైనాకు భూమిని సమర్పించారని పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శిస్తూ ఉంటే, ప్రభుత్వం సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంచామని ఒక్క అంగుళం భూమి కూడా పోలేదంటూ స్పష్టం చేస్తోంది. ఆర్థిక పరంగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటూ దేశీయ తయారీ రంగాన్ని నెడుతున్నారని, $115 బిలియన్ లోటుపై నిలదీస్తూ ఉంటే, PLI స్కీమ్స్ ద్వారా దేశీయ సామర్థ్యం పెరుగుతోందని, ముడి సరుకుల దిగుమతి తప్పనిసరని ప్రభుత్వం సమర్థిస్తోంది. సైనిక వ్యూహాల పరంగా చైనా ముప్పును ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, క్వాడ్ కూటమి, IMDEC వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా చైనాను దౌత్యపరంగా ఒంటరి చేస్తున్నామని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని దేశీయ ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నాయి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ బలమైన నాయకత్వం అనే ప్రతిష్టను దెబ్బతీయడానికి చైనా సరిహద్దు వివాదం ఒక సరైన వెప్పన్గా కాంగ్రెస్కు కనిపిస్తోంది. 1962 నాటి యుద్ధ పరిణామాల్ని బీజేపీ గుర్తు చేస్తుండగా వర్తమానంలో ఉన్న $115 బిలియన్ల లోటును చూపిస్తూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. రాజకీయ విమర్శల్ని పక్కన పెట్టి చూస్తే అంతర్జాతీయ విశ్లేషకులు భారతదేశ భద్రతకు సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. చైనా ముప్పు అనేది కేవలం హిమాలయ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత అక్కడ చైనా అనుకూల శక్తులు బలపడుతున్నాయి. మయన్మార్, శ్రీలంక, హంబన్తోట పోర్ట్, పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్, ఇప్పుడు బంగ్లాదేశ్ రేవులపై చైనా కన్నుపడ్డంతో భారత్కు సముద్ర మార్గంలో చుట్టుముట్టే స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహాన్ని చైనా వేగవంతం చేస్తోంది. అలాగే చైనా తన చుంబి వ్యాలీ నుండి భారతదేశంలోని సన్నని భూభాగమైన సిలిగురి క్యారిడర్ పైకి ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరిహద్దు సైనిక అవసరాల కోసం 120 ఎకరాల భూమిని కేంద్రానికి బదలాయించడం వంటి చర్యలు ఈ ముప్పును ఎదుర్కొనేందుకేనని రక్షణ నిపుణులు అంటున్నారు. చైనా ఆర్థిక, విదేశీ విధానాలపై భారత్ అంతర్గత రాజకీయాల్లో జరుగుతున్న ఈ ఘర్షణ ప్రజాస్వామ్యానికి సంకేతమే అయినప్పటికీ జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాల్లో మితిమీరిన రాజకీయీకరణ దేశ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్ సింధూర్ వెల్లడించిన ఈ నిజాలు, $115 బిలియన్ వాణిజ్య లోటు సంఖ్యలు భారతదేశం ఒకే సమయంలో అత్యంత క్లిష్టమైన సైనిక, ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కొంటోందని నిరూపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఫోర్సీ ఆరోపణలు ప్రభుత్వ వ్యూహాల్లోని లోపాలను సరిదిద్దడానికి పనికిరావాలే తప్ప సైన్యంలో స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆర్థికంగా చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించేలా స్వదేశీ పరిశ్రమలకు మరింత ఊతాన్నివ్వాల్సింది. చైనా విసిరే వ్యూహాత్మక సవాళ్లను తిప్పికొట్టాలంటే భారత్కు కేవలం సరిహద్దుల్లో సైనిక బలగాలు మాత్రమే సరిపోవు. దేశీయంగా బలమైన ఆర్థిక పునాది, అంతర్గత రాజకీయ స్థిరత్వం కూడా అంతే ముఖ్యం.